జగన్నాథం గారు, పిల్లలకి స్కూల్లో సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి ఇంట్లో టీవీ చూద్దామంటే రిమోట్ అసలు దొరకట్లేదండి. పోనీ ఫోన్ లో ఏమన్నా చూద్దామంటే చూసిన రీల్సే మళ్ళీ వస్తున్నాయి. కొద్దిగా బోర్ కొట్టేస్తుంది అనుకోండి. అయితే మీరు మన ఫన్మోజీ వీడియోలు చూడాల్సిందే. ఫన్మోజీ వీడియోసా? అవునండి, మన వీడియోలు అయితే పిల్లల నుంచి పెద్దల వరకు ఇంటిల్లపాది అందరూ చూసి కడుపబ్బా నవ్వుకోవచ్చు. ఓహో, ఇప్పుడే యూట్యూబ్ లో మన ఫన్మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వేడి వేసవ కాలంలో చల్ల చల్లగా నవ్వులు కురిపించే వీడియోలు చూసేయచ్చు. ఇదిగో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేస్తున్నాను, మీరు కూడా చేసుకోండి. అదే చేస్తూ ఈ వీడియోకి లైక్ కొట్టి పక్కన ఉన్న గంట సింబల్ కూడా కొట్టేయండి. అప్పుడు మన వీడియో అక్కడ కూడా మిస్ అవ్వరు. త్వరలో నిన్ను చేసేస్తానే తల్లి. ఏంటి గోవిందు? టీవీ రిమోట్ ఎక్కడ ఉంది? ఆ టేబుల్ దగ్గరే ఉంటుంది చూడు. ఎక్కడ ఉంది ఇది? yes I got it. వెల్కమ్ టు నేరాలు ఘోరాలు. కరెక్ట్ టైం కే పెట్టావు. ఇదిగో విను, ఇది నీకే. ఈ యాంకర్ ఎవరు? ఏ జూట్లా మాట్లాడుతున్నాడు? నీకు కొత్తగా పెళ్ళయిందా? అయితే తస్మా జాగ్రత్త. వైరే? ఎందుకంటే భార్యతో విహారయాత్రకి వెళ్తే అది నీ అంతిమ యాత్రగా మారచ్చు. ఒక యువకుడు సుమారు 25 ఏళ్లుంటాయి, కొత్తగా పెళ్లి చేసుకొని శ్రీమతి కోరిక మేరకు తనని తీసుకొని హనీమూన్ కి మేఘాలయ వెళ్ళాడు. కానీ అక్కడే అతడు మేఘాల్లో కలిసిపోయాడు. త్వరగా చెప్పరా, టెన్షన్ తో పోయేలా ఉన్నాను. తొందర పడకురా సుందరవదన. వాళ్ళిద్దరూ హనీమూన్ కి వెళ్ళాకే అసలైన మ్యాటర్ స్టార్ట్ అయింది. హనీమూన్ కి వెళ్ళేది అందుకేగా మరి. అలా అనుకుంటే మీరు మంచులో కాలేసినట్టు. యాక్చువల్లీ అక్కడ జరిగిన మ్యాటర్ ఏంటంటే, ఆ భార్య తన మాజీ ప్రియుడితో కలిసి తన భర్తని చంపడానికి ప్లాన్ చేసి నిర్మానుష్యమైన చోటికి తీసుకెళ్లి రౌడీస్ తో అటాక్ చేసి తన భర్తని కత్తితో పొడి చేసి చంపేసింది. మామూలుగా చంపలేదు బ్రదర్. తను ఊరి నుంచి తెచ్చుకున్న కత్తిని వాడి పొట్టలో పొడిచి 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 ఆ రక్తంతో ఆమె దాహం తీర్చుకుంది. అంత దాహం ఎత్తే వాటర్ తాగొచ్చు కదే. అసలు ఎట్టుపోతుంది ఈ ఆడ సమాజం? అసలు మ్యారేజ్ చేసుకోవడమేనా మన మగజాతి చేసే నేరం? అటు కాశ్మీర్ కి పోతే కాల్ చేస్తున్నారు, ఇటు మేఘాలయకు పోతే పిల్లలు మేఘాల్లో కలిపేస్తున్నారు. ఈ విషయం మీద చర్చించడానికి ఈ రోజు మనతో స్టూడియోలో పురుష సంఘం అధ్యక్షుడు పురుషోత్తమరావు గారు ఉన్నారు. పురుష సంఘమా? ఇది ఎప్పుడు పెట్టారు? చెప్పండి పురుష్ గారు, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే అది మేఘాలయ కంటే మొన్న రెల్లుంటే తక్కువ బడ్జెట్ లో వేసి. సార్, నేను అడుగుతుంది హనీమూన్ డెస్టినేషన్ గురించి కాదు, అక్కడ జరిగిన డెత్ గురించి. ఈడెవడ మన పీజే అంకుల్లా ఉన్నాడు. డెత్ అసలు నన్ను అడిగితే ఆ మొగుడు చేసిన తప్పేంటో తెలుసు సార్. ఆడు మగాడిగా పుట్టడమే ఆడు చేసిన పెద్ద తప్పు. అంతటితో ఆగాడా? పెళ్లి చేసుకుని హనీమూన్ కి వెళ్ళి ఇంకో తప్పు చేసాడు. అంటే పెళ్లి చేసుకోవడం తప్పు అంటారు? కాదు, హనీమూన్ కి వెళ్ళడం తప్పు. ఎంతకి మీకు పెళ్ళయిందా సార్? లేదు సార్, అవ్వలేదు. మరి హనీమూన్ అయింది సార్. పెళ్లి కాలేదు గాని హనీమూన్ అయిందా? ఇప్పుడు అవన్నీ ఎందుకు సార్? ఫైనల్ గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఎప్పుడైతే ఒక ఆడది అర్ధరాత్రి 12ంటికి రోడ్డు మీద తిరిగితే అప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం అని గాంధీ గారు అన్నారు. కానీ నేనేంటున్నానంటే, ఒక మగవాడి హనీమూన్ కి వెళ్ళి ప్రాణాలతో తిరిగి వస్తే అదే మనకి నిజమైన స్వాతంత్రం అంటున్నాను. అబ్బా, చాలా బాగా సెలవిచ్చారు సార్. ఈ రోజు సెలవు కాదు, వర్కింగ్ డే. సర్లే, ఈ రోజు సాయంత్రం ట్యాంక్ బండ్ దగ్గర మన పురుష సంఘం పురుషులందరూ కొవ్వొత్తులతో ర్యాలీ చేస్తారు. అందరూ వచ్చేయండి. చూసారుగా, అది ఇవాల్టి మర్డర్ మిస్టరీ. ఈసారి పిల్లలతో హనీమూన్ కి వెళ్ళినప్పుడు 1కి 2 సార్లు ఆలోచించుకో. గోవిందు, లిల్లీ, మనం కూడా హనీమూన్ కి వెళ్దామా? మొన్నే కదా చైనా వెళ్ళాం, అది హనీమూన్ కాదా? అబ్బా, హనీమూన్ ఒకసారే వెళ్తారా ఏంటి? లాస్ట్ టైం చైనా వెళ్ళాం కదా, ఈసారి మేఘాలయ వెళ్దామా? మేఘాలయనా? అయ్యో, ఇది తెలిసి అంటుందా తెలియకంటుందా? ఇప్పుడు ఎందుకులే లిల్లీ, అంకుల్ షాప్ లాట్ ఆఫ్ వర్క్. అబ్బా, వెళ్దాం కదా గోవిందు. ఏంటి అలా అడుగుతున్నావు? నన్ను హనీమూన్ కి తీసుకెళ్లి మూన్ మీదకి పంపించడానికి ప్లాన్ ఏమైనా వేసేవేటి? నేను చంపాలనుకుంటే ఇక్కడే చంపేయచ్చు, మేఘాలయ తీసుకెళ్లి చంపాలా ఏంటి? మరి ఎందుకు అడుగుతున్నావు? మూసుకొని ఇంట్లో కూర్చో. అమ్మా, దీంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అబ్బా, ఏ అంకుల్, ఏంటి మా ఇంటికి ధ్వజస్తంభంలో ఎలా నించున్నారు? నీ ఇల్లు పెద్ద పవిత్రమైన దేవాలయం కదా. మీరేమైనా అనాలనుకుంటే నన్ను అనండి, నా ప్యాలెస్ అనకండి. ఇది నేను కష్టపడి పెట్టుకున్న ప్యాలెస్. అదే అడుగుదామని వచ్చాను. ఏంట్రా ఈ బోర్డు? గోలీ ప్యాలెస్ అంటే? కోరా లిల్లీ ప్యాలెస్, షార్ట్ కట్ లో గోలీ ప్యాలెస్.
అంకుల్ మీకు ఇంకోటి తెలుసా, మీది జస్ట్ భవనమే అంటే బిల్డింగ్, నాది కోట, అందుకే ప్యాలెస్. అగ్గి పెట్టి మీద లైటర్ అని రాస్తే అది లైటర్ అయిపోదురా, అలాగే ఇనపెట్టి మీద ప్యాలెస్ అని రాస్తే అది ప్యాలెస్ అయిపోదు. మీదేమన్నా పెద్ద బిల్డింగ్ ఏంటి, భవనం అని పెట్టేసుకున్నారు, పక్కలో ఇల్లు. రే నన్నేమన్నాను, నా పిసునుగుట్ట భవనాన్ని ఏమనొద్దు, ఎందుకంటే ఇది నా నోట్లతో కట్టిన ఇల్లు కాదు, నా చెమటలతో కట్టిన ఇల్లు. అవునా, అయితే రేపు మార్నింగ్ వచ్చి నాకు బకెట్ చెమట ఇవ్వండి, నేను కట్టుకుంటా. రే కామెడీలు వద్దు. ఎవరు అంకుల్ కామెడీలు చేస్తుంది, తొక్కలో ఇల్లు కట్టి మీరు భవనాన్ని పెట్టుకున్నప్పుడు లేదు గానీ నేను ప్యాలెస్ అని పెట్టుకుంటూ వచ్చిందా? కావాలంటే మీ బోర్డు మీద విసునుగొట్టు ఇల్లు అని మార్చండి, అప్పుడు నేను కూడా గోలీ పెట్టి అని మార్చుకుంటా. ఉండడానికి ప్లేస్ ఇచ్చానని బాగా పరితెగిస్తారా నువ్వు? పరితెగించడానికి నేను పెళ్లిడికి వచ్చిన అమ్మాయిని కాదు. మీకు రెంట్ కావాలంటే అడగండి, కానీ ఇలాంటి కుంటి సాకులు పెట్టుకొని నా దగ్గరకు రాకండి. ఐ జస్ట్ హేట్ దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్. ఒరే రెంట్ అన్నావు కదరా, అదేనేవరా? Shut up, uncle. I hate this kind of behavior. I'm getting lost. Bye. రే 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 వెళ్ళిపోయాడు. వీడి దగ్గర రెంట వసూలు చేయాలని ఎప్పుడు చూసినా తప్పించుకుంటున్నాడు. ఈసారి పెద్ద పథకమే ఇయ్యాలి. హే చిన్న, అల్లం చట్నీ డాలు. ఏంట్రా మరి ఒక గరిటె వేస్తున్నావు, ఒక 2-3 గరిట్లు. అమ్మా ఈ అంకుల్ ఎవడో అల్లం చట్నీ మొత్తం తినేస్తున్నాడే. నో నో నో, ఏం అడగట్లేదమ్మా. రే అల్లం చట్నీ కోసం ఆంటీకి కంప్లైంట్ చెయ్యాలా? నేను అల్లం చట్నీగా అడిగాను, ఏదో నీ ఆస్తి అడిగినట్టు ఎందుకలా ఫీల్ అయిపోతున్నావు? అమ్మా మళ్ళీ అడుగుతున్నాడే. నో నో ఆంటీ నో. ఎవర్రా నువ్వు, ఇంత వర్స్ట్ ఫీల్ ఉన్నావు? యుఎస్ క్లయింట్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. Now, good night. Here it's night. Oh, sorry sir, jet lag. Why sir suddenly called? What's the matter? I want to know about what is the status. Today మంగళవారం కదా సార్, ఆంజనేయ స్వామి శుభోదయం, శుభమంగళవారం. ఈ రోజు హనుమాన్ చాలీసా చదువుకోండి, చాలా మంచిది. Oh, I am not asking about the WhatsApp status. I am asking about the project status. Oh, project. Actually, the team leader Gora is very lazy sir. Because of him, the project is running like Simhadri Express. What? Simhadri Express sir, you don't know? It stops everywhere, even in small villages also. Oh, I am not asking about the train. I'm asking about the trainer. What's so wrong with him? He is asking hike sir. He is telling if we don't give hike, he will not work for that project. Oh, come on man. The project is more important to me than him. I will give him what he wants. Just make sure he completes the project. Oh, super abba. What? Nothing sir. Super sir. I will just now inform him. Okay, make sure he gets everything he wants. Okay sir, sure. Oh Gora, nakka pikka tokkavayya. హలో చెప్పండి సార్. Gora, good news. ఈ వయసులో కూడా గుడ్ న్యూస్. మీరు సూపర్ సార్. ధోని కూడా రిటైర్ అయిపోయాడు, మీరు ఇంకా ఫామ్ లోనే ఉన్నారు. గుడ్ న్యూస్ నాకు కాదయ్యా, నీకు. అంటే లిల్లీ. అబ్బా గోరా, గుడ్ న్యూస్ అంటే అదేనా, ఇంకేం ఉండదా? ఇంకేం ఉండదు సార్. కొంపదీసి బాస్ చచ్చిపోతూ కంపెనీ నా పేరు మీద రాశాడేంటి? కాదు, క్లయింట్ కన్నప్పు చేశాడు. ఈ ప్రాజెక్ట్ ఫినిష్ అయ్యేదాకా నీ అవసరాలన్నీ తీర్చమన్నాడు. నీకేది కావాలితే అది ఇమ్మన్నాడు. అంటే హైక్ ఇస్తారా? హైక్ ఏం కర్మ, నిన్ను పైకే తీసుకెళ్లిపోతాడు. అంటే చంపేస్తాడా? కాదురా, వాడు ఉండే స్టేజ్ కి తీసుకెళ్తాడని అంటున్నా. వాట్ ఇస్ ఇట్ ట్రూ భవాని? ఎస్ రా ఉంగా, నీకేం కావాలో చెప్పు. హీ విల్ గివ్ యూ ఎనీథింగ్. మంచి ఇల్లు ఇస్తారా? ఇల్లేం కర్మ, వెళ్ళానే ఇస్తాడు. బియ్యం డబ్బా కారు? అది బియ్యం డబ్బా, పోపుల డబ్బా కాదురా, BMW. అది కూడా ఇస్తాడు. ₹1 కోటి బ్యాంక్ బ్యాలెన్స్. ఒరే, నువ్వు కరెక్ట్ గా ప్రాజెక్ట్ ని ఫినిష్ చేస్తే ₹1 కోటి ఏం కర్మరా, కోటీశ్వరుడు అయిపోవచ్చు. గోరా, ఆర్ యు దేర్? ఎస్ సార్. ఎప్పటి నుంచో నా ఫ్యాన్స్ కోరుకునే నా డైలాగ్ ఒకటి చెప్దాం అనుకుంటున్నాను, కానీ సమయం సందర్భం రాలేదు. బట్ టుడే, ఈ రోజు, దిస్ ఈస్ ద మూమెంట్. ఐ విల్ టెల్ ఇట్. వాట్ ఈస్ దట్? ఏంటి గోవిందు, ఏంటా కేక? ఇక నుంచి మన లైఫ్ అంతా కేకో కేక, అందుకే ఈ కేక. ఎల్లు, అన్ని ప్యాక్ చేసుకో. ఏ గోవిందు, మేఘాలయ వెళ్తున్నావా? నన్ను మేఘాల్లో కలిపేదాకా ఇది మేఘాలయ అవుతుంది. నేను ప్యాక్ చేసుకోమంది బట్టలు కాదు లిల్లీ, సామాన్లు. మనం ఇల్లు మారబోతున్నాం. ఇండ్లా సడన్ గా ఏంటి గోవిందు?
కొంప తీసి రెంట్ కట్టట్లేదని అంకుల్ గెంటేశారా? ఆయన మొహం ఈ పిసిని కొట్టు చిచ్చి ఈ పాడుపట్ట భవనం మీద మనం ఉండడం ఏంటి? ఇప్పుడు మన రేంజ్ మారింది, మన కోసం వెళ్ళా వెయిటింగ్. ఏంటి గోవిందు ప్రాంకా? ఫోన్ ఎక్కడ పెట్టావు? ప్రాంక్ చేయడానికి నువ్వేమైనా ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీవా? హాస్పిటల్లో డాక్టర్. ఇప్పుడే ప్యాకర్స్ అండ్ మోర్స్ కాల్ చేస్తాను, నువ్వు కూడా వెళ్ళి ప్యాక్ చేసుకో. ఈ ఎనపెట్టికి ప్యాకప్ చెప్పి మన కొత్తింటికి క్లాప్ కొడదాం. ఏంట్రా గోరా బ్యాగులు పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నారు? నువ్వు ఈ ఇల్లు ఖాళీ చేసేస్తున్నావు, కావాలంటే ఆ కంటైనర్ ని రెంట్కి ఇచ్చుకొని వాడుకోమను. రే గోరా, రెంట్ అడిగా నేను మంటతో ఆ పెంట ఫేస్ వేసుకుని ఖాళీ చేసేయాలా? నాకేం రెంట్ అక్కర్లేదు, ఉండరా బాబు. అంకుల్ నేను ఖాళీ చేసేస్తుంది మీరు రెంట్ అడిగారని నచ్చక కాదు, నా రేంజ్ కు నేను ఇక్కడ ఉండడం నచ్చక. మనది ఇప్పుడు మామూలు రేంజ్ కాదు, డైరెక్ట్ క్లయింటే ఫోన్ చేసి ఇల్లు కారు కోట్ల కోట్ల ప్యాకేజ్. అబ్బో మనం ఇప్పుడు కేర్ ఆఫ్ బోరబండ కాదు, బాలీవుడ్ లో బెల్లం కొండ. మై కార్ కేమ్. అంకుల్ చూసారా, మీకు షాప్ లో బియ్యం డబ్బాలు తెలుసాం, దిస్ ఇస్ BMW. ఒరే గోరా భలే ఉందరా కారు. డోంట్ టచ్, ముట్టుకుంటే మాసిపోద్ది, ఫింగర్ ప్రింట్స్ పడతాయి. ఫోన్లేరా గోరా, నేను బాగా డబ్బులు సంపాదించి కోటీశ్వరుడు అవుదాం అనుకున్నాను, కానీ ఇలా కిరాణా కొట్టు ఓనర్గానే మిగిలిపోయాను. నువ్వు మాత్రం బాగా కష్టపడు, బాగా పెద్ద స్థాయికి రావాలి. అవునరా గోరా, రేపటి నుంచి షాప్ కి ఈ కార్లోనే వస్తావేంట్రా? అంటే మీరు తెలిసి అడుగుతున్నారో తెలుసుకోవాలని అడుగుతున్నారా? అక్కడ కోట్లు విలువ చేసే ప్రాజెక్ట్ నా కోసం వెయిటింగ్ ఆంటీ. ఇంకా అంకుల్ కోట్లు ఎందుకు పని చేస్తాను? ఏమోరా, మొన్న కూడా ఇంటి దగ్గర నుంచే ఉద్యోగం చేస్తూ షాప్ దగ్గర పనిచేసేవాడు కదా, అలాగే వస్తావేమో అనుకున్నాను. తప్పు మీది కాదండి, నాది. ఇట్స్ ఓకే. ఒరే అక్కడికి వెళ్ళిపోయాక మమ్మల్ని మర్చిపోతావరా? అసలు మిమ్మల్ని మర్చిపోవడానికే రా నేను వెళ్ళిపోతుంది. మీరు పెట్టినన్ని బొక్కలు నా జీవితంలో ఎవడో పెట్టలేదు. ఇట్స్ ఓకే, ఈ ఘోర అంత క్రూరుడు కాదు. ఐఎమ్ జస్ట్ ఓన్లీ లివింగ్ యూ బట్ నాట్ యువర్ ఫ్రెండ్షిప్. ఎప్పుడైనా ఏమైనా హెల్ప్ కావాలితే నా దగ్గరికి వచ్చేయండి. లిల్లీ ఇట్స్ గెటింగ్ లేట్. నీ అప్పగింతలు ఏమైనా ఉంటే అప్ప చెప్పుకొని వచ్చే. ఐ విల్ బి వెయిటింగ్ ఇన్ ద కార్. ఆంటీ అంకుల్ వెళ్ళొస్తాను. సరే అమ్మా, జాగ్రత్త. సంతోషంగా ఉండండి రా. ఆ ఎదవేమైనా ఎక్స్ట్రాలు చేస్తే ఈ అంకుల్ ఇల్లు ఉందని మర్చిపోకమ్మా. అయ్యో అలా అంటారేంటి అంకుల్? సరదాగా అన్నానులే, అప్పుడప్పుడు వస్తూ ఉండండి. సరే అంకుల్, ఇక నేను వెళ్తాను. లేలే హా గోవిందు, కమ్ ఆన్ మ్యాన్, ఇట్స్ గెటింగ్ లేట్. ఈ కష్టాలు. సరే అమ్మా వెళ్ళు. బాయ్ మను. బాయ్ లిల్లీ. బాయ్, జస్ట్ క్లోజ్ ద విండోస్ లిల్లీ, ఏసీ పోతుంది. ఎందుకు గోవిందు అంత ఎక్స్ట్రాల్ చేస్తున్నావు? ఎక్స్ట్రాలా? ఇవి ఎక్స్ట్రాలు కాదు లిల్లీ, రిచ్ పీపుల్ అలాగే ఉంటారు. సినిమాలో చూడలేదా? చూడలేదు. నాస్టీ లేడీస్ ఎప్పుడు సీరియల్లో చూస్తారు మీరు. డ్రైవర్. ఎస్ సార్. మన వెళ్ళాకి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? ఒక 1 hour పడుతుంది సార్. వెరీ ఫార్ అన్నమాట. అవును సార్, కొంచెం దూరమే. గుడ్ గుడ్. ఇలాంటి మిడిల్ క్లాస్ హౌసెస్ కి ఎంత ఫార్ గా ఉంటే అంత మంచిది. ఏంటోనే లక్ష్మి, అందరి జీవితాలు బాగానే బాగుపడుతున్నాయి, మన జీవితమే ఇలాగే ఉన్నది. ఇప్పుడు మనకేం తక్కువైందండి? మొన్నటిదాకా మన దగ్గర కిరాణా కొట్టుందా, కానీ ఇప్పుడు ఉంది కదా, అలానే మెల్లగా అన్ని వస్తాయి. మనం కంగారు పడకుండా కుదురుగా ఉండి ఎదురు చూడాలి. నిజమే లక్ష్మి, అయినా ఎదిగింది ఎవరు? మన గోరగాడే కదా, ఆడు ఎదిగితే మనం ఎదిగినట్టే. ఇప్పుడు కరెక్ట్ గా చెప్పారు, పదండి. ఎండే 1 kg మినపప్పే ఉండే. రే గోరా, మినపప్పు అంట చూడు. ఎవరు చెప్పారు? రే గోరా, కేజీ మినపప్పు అంట, కట్రా. అక్కడ ఎవరు లేరు కదండి. సారీ అండి, ఇవాళ మా ఓడు రాలేదు, నేనే కడతా. అమ్మా అయ్యి గోరగాడు థాంక్స్ అమ్మా. అడుక్కునేవాడా? నువ్వు కూడా గోర వచ్చాడేమో అనుకున్నావు కదరా. నేను కూడా అలా అనుకునే వచ్చానురా. ఏంటోరా, వాడు వెళ్ళిపోయాక ఇల్లంతా మోగబోయినట్టు అయిపోయింది. ఎప్పుడు ఆంటీ ఆంటీ అనుకుని ఏదో దానికి వచ్చేవాడు. నిజమే అమ్మా, నేను కూడా ఆయన చాలా మిస్ అవుతున్నాను. ఈయనేంటి అప్పుడే వచ్చేసారు? ఏమైందండి త్వరగా వచ్చేసారు? ఏం లేదే, ఇది వరకంటే షాప్ లో గోరాగాడు ఉండేవాడు. అలా కొట్టుకుంటూ కబుర్లు ఆడుకుంటూ కాలక్షేపం అయిపోయేది. అది లేకపోవడం వల్లనేమో ఎన్ని బేరాలు వచ్చినా డల్గానే నడిచింది. ఎంతైనా కొట్లాడుంటే ఆ కళే వేరే. అవునండి, నేను మనుగడు కూడా అదే మాట్లాడుకుంటున్నాం. ఇలా ఫీల్ అవడం కన్నా ఫోన్ చేసి మాట్లాడడం బెటర్ కదా. ఉండండి, ఫోన్ చేస్తాను. ఎందుకు రా డిస్టర్బ్ చేయడం, ఏదో పనిలో ఉండి ఉంటాడు. అబ్బా ఉండండి నాన్నగారు, మనం చేస్తే ఎత్తడా. 1 minute.
సర్లేరా, వాడేదో బిజీ పనిమే ఉండుంటాడు. ఖాళీ దొరికాక వాడే చేస్తాడులే. బయట వర్షం పడేలా ఉంది. పైన బట్టలు ఏమైనా ఉన్నాయేమో చూసి తీసుకొస్తాను. ఏంటో ఈడున్నప్పుడు ఇరిటేటింగ్ గా ఉంటది కానీ వెళ్ళిపోతేనే చాలా మిస్సింగ్ గా ఉన్నది. ఏదవా ఏం చేస్తున్నాడో ఏంటో. గోరగాడు ఈడు కూడా నన్ను మిస్ అవుతున్నట్టు అన్నాడు. అంకల్, మా ఇల్లు చూసారా? సారీ, ఇల్లు కాదు, విల్లా. ఇట్ గాట్ లగ్జరీ రూమ్స్, ఇటాలియన్ ఫర్నిచర్, ఇన్బుల్ట్ స్విమ్మింగ్ పూల్. ఓ లుక్ ఎట్ ద వ్యూ ఫ్రమ్ ద బాల్కనీ. ఇట్స్ ఎక్స్ట్రాడినరీ, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్ కదా అంకుల్? అవునరా, ఇల్లు చాలా బాగుంది. yes, మరి మనతో మామూలుగా ఉండదు. మీరు ఉంటున్నారా పిసినగొట్టు భవనం, అది కాదు అంకుల్ భవనం ఇది. యాక్చువల్లీ ఇది కూడా కాదు, ఇది ప్యాలెస్. కంటైనర్ బోర్డు మీద చూసారే, ప్యాలెస్, కోహ్లీ ప్యాలెస్. కిక్ అంకుల్, కిక్కు. కావాలంటే ఆ కంటైనర్ ఎవరికైనా రెంట్కి ఇచ్చుకోండి. ఐ డోంట్ కేర్. సర్లేరా, ఏంటి సడన్ గా ఫోన్ చేసావు? నన్ను ఏమైనా మిస్ అయ్యావా? నేను మిమ్మల్ని మిస్ అవడమా? ఇదంతా చూసే కూడా మీరు నన్ను క్వశ్చన్ అడుగుతున్నారా? అయినా మీరేంటి అలా అడుగుతున్నారు? కొంపదీసి మీరు నన్ను మిస్ అవుతున్నారా? లేదురా, నేనెందుకు మిస్ అవుతాను? ఓకే అంకల్, ఇట్స్ మై స్విమ్మింగ్ టైం. సరేరా, బాయ్. My new home.